వెలుగులోంచి మాట్లాడితే దేవుడు అని భ్రమపడకండి, చీకట్లోంచి మాట్లాడితే సాతానని ఫిక్స్ అయిపోకండి. ఎందుకంటే సాతాను చీకట్లోంచి మాట్లాడడం ఎప్పుడో మానేశాడు, 2000 సంవత్సరాల క్రితమే మానేశాడు. వాడును వెలుగుదూత వేషం వేసుకుని వచ్చి వెలుగులోంచే మాట్లాడుతున్నాడు. వెలుగులోంచి స్వరం వస్తే దేవుడే నువ్వు ఫిక్స్ అయితే వాడి మాట కూడా నువ్వేమని నమ్ముతావు? అప్పుడు దేవుడని నమ్ముతావు. చూసావా, నిన్ను మోసం చేయడం వాడికి చిటికెలో పని. సొలొమోనుతో దేవుడు ఏమంటాడు తెలుసా? గాఢాంధకారమందు నివాసము చేయువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన వెలుగులోనే కాదంట, గాఢాంధకారంలో కూడా, అప్పుడప్పుడు గాఢాంధకారంలోంచి కూడా మాట్లాడతాడు. అప్పుడు ఏంటి పరిస్థితి? అమ్మో, గాఢాంధకారంలోంచి వస్తుంది, చీకట్లోంచి వచ్చే స్వరం దేవుంది కాదు అనేస్తావు. అందుకే నేను ఏమంటున్నానంటే, వెలుగులోంచి వస్తే దేవుడు అనకు, చీకట్లోంచి వస్తే సాతాను అనకు. మరి ఎలా దేవుని గుర్తించాలి? ఆయన ఉద్దేశములను బట్టి నువ్వు ఆయన గుర్తించే రోజు రావాలి. ఆయన ఆలోచన విధానాన్ని బట్టి నువ్వు ఆయన గుర్తించాలి. ఆయన మాటను బట్టి నువ్వు ఆయన గుర్తించాలి. నా గొర్రెలు నా స్వరం వింటారు,